సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దట. సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. ఆడిట్లో బయటపడ్డ అక్రమాలు 558 కోట్ల బకాయిలు ఉన్నాయట. 94 కోట్ల అవినీతి జరిగిందట. ఒక్క సిరిసిల్లలోనే 95 crores కరప్షన్. సెస్ను మూసేసి డిస్కంలో కలిపేయాలని ఈఆర్సీ ఉత్తర్వులట. మరి ఎవడు తిన్నడి పైసలు? కేటీఆర్ ఇలాకాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా ఉన్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ను మూసేసి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కలిపేయాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని చేనేత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న సెస్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని విస్పష్టంగా పేర్కొన్నది. ఇదేంటంటే అక్కడ పవర్ లూమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ సరఫరా సంస్థ ఇది. 95 కోట్ల అవినీతి జరిగిందట. చూడండి ఒకసారి. ఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం సెస్ పరిధిలోని కరెంటును రాయితీపై తీసుకొని బోగస్ కనెక్షన్లతో వినియోగిస్తున్నారట. అంటే దాని పరిధిలో కనుక కనెక్షన్ తీసుకుంటే రాయితీ ఉంటుంది. కానీ ఆ రాయితీ దేనికి వాడుతున్నారు? కనెక్షన్ తీసుకొని బోగస్ కనెక్షన్లు వేరే వేరే వాటికి ఉపయోగిస్తున్నారు. ఒక కేటగిరీలో కనెక్షన్ తీసుకొని మరో కేటగిరీలో కరెంటు వాడుకోవడం వల్ల ఈ సంస్థకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఉత్తర డిస్కంకు నష్టాలు వస్తున్నాయి. వీటితో సహా మొత్తం 94 కోట్ల 88 లక్షల అవినీతి జరిగినట్లు ఆడిట్లో గుర్తించారు. పరిశ్రమలకు వాణిజ్య అవసరాలకు నిర్దేశించిన హై టెన్షన్ కేటగిరీలో కరెంటు వాడుకుంటూ బిల్లులు మాత్రం గృహ అవసరాలు వంటి వాటికి వినియోగించే లో టెన్షన్ పేరుతో తక్కువగా చెల్లించడం వల్ల 23 కోట్ల 77 లక్షలు, పలు కనెక్షన్లను ఒకే పేరుతో వాడుకోవడం వల్ల మరో 22 కోట్ల 16 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తం 12 అంశాల్లో 94 కోట్ల 88 లక్షల ఆదాయానికి గండిపడ్డది. ఎల్టీ కనెక్షన్లను ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇవ్వవద్దని గతంలో ఈఆర్సీ డిస్కంలకు పలు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఎల్టీ పేరుతో కనెక్షన్లు ఇచ్చి ఆదాయానికి కొందరు అధికారులు గండి కొట్టారు. ఇలా అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితాను సైతం సేకరించినట్లు ఈఆర్సీ తెలిపింది. స్టోర్ మునిగి భారీ నష్టం. భారీగా విద్యుత్ వ్యాపారం చేస్తున్న సొసైటీ సామాగ్రి నిల్వ ఉంచే స్టోర్కు కనీసం బీమా కూడా చేయించలేదట. దీనివల్ల 2018-19లో వచ్చిన వరదలకు స్టోర్ మునిగిపోయి భారీ నష్టం వాటిల్లింది. గత ఏడాది కాలంగా వ్యర్థాల సామాగ్రిని కూడా విక్రయించలే. ఈ సొసైటీ పరిధిలోని వినియోగదారులకు సరఫరా చేసేందుకు కరెంటును ఉత్తర డిస్కం నుంచి సెస్ కొంటది. ఇలా కొన్న కరెంటుకు ఉత్తర డిస్కంకు 558 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఇంకా అంటే చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 600 కోట్లు. చేనేత పరిశ్రమకు వాడుకునే కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీల్లో రాయితీ కింద ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయట్లే. ఆడిట్తో బయటపడ్డ లొసుగులు. 2019-22 మధ్యకాలంలో సెస్ ఆదాయ వ్యయాలపైన ఈఆర్సీ ఆడిట్ చేయించగా పలు లొసుగులు, నిధుల దుర్వినియోగం వంటివి బయటపడ్డాయి. ఆదాయానికి గండిపడే చర్యలను అరికట్టాలని, కరెంటు బిల్లులు పక్కాగా జారీ చేయాలని, ఇందుకోసం ఉత్తర డిస్కం వినియోగిస్తున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్తో ఆడిట్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఆడిట్ చేస్తే ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ అవినీతిని ప్రజలే చెప్పిరట. సెస్లో అవినీతి అక్రమాలను ప్రజలే మండలి దృష్టికి తీసుకొచ్చిరట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెంటు ఛార్జీల ఉత్తర్వులపైన సిరిసిల్లలో 2023 ఫిబ్రవరి 20వ తేదీన ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిగింది. 2022 నవంబర్ 1వ తేదీన కూడా ప్రజలకు కరెంటు వినియోగం పైన మండలి అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లో పలువురు వినియోగదారులే ఈ సెస్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సో ఒక్కసారి కేకే మహేందర్ రెడ్డికి ఒకసారి కాల్ చేద్దాం. ఏం జరుగుతున్నది? హలో, గుడ్ మార్నింగ్ అన్న. ఇది నిన్న ఈ మన సిరిసిల్ల విద్యుత్ సొసైటీని రద్దు చేసిరట కదా? అంటే ఈనాడులో బ్రేకింగ్, అది డైరెక్ట్ వార్తే వచ్చింది. అంటే దాదాపు ఒక 95 crores నష్టం, లాస్ అయింది. అంటే ఇది అవినీతి జరిగిందని అంటున్నారు. ఎక్కువ ఉంటుంది ఇంకా 2014 నుంచి ఇప్పటి వరకు లెక్క పెడితే ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అసలు జరిగింది ఏంటి? కారణం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల అప్పటి వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ కి అట్రిబ్యూట్ చేసేది కూడా. ఎట్లా? కేటీఆర్ యొక్క మనుషులే దాన్ని సంస్థ చైర్మన్ ఉన్నారు. దాంట్లో అవినీతి ఆరోపణలు చాలా వచ్చినప్పుడు 60 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. 60 వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు దాని ఎంక్వైరీ ఎంత అయిపోయిన తర్వాత
ఆ హయ్యర్ లెవెల్ ఆపింది, ఆ ఎంక్వైరీని ఆపింది కేటీఆర్ గారు. ఎందుకంటే ఆయన అనుంగు వ్యక్తులు అప్పుడున్నది ఓకే ఆ సంస్థలో. అప్పుడు ఆయన అనుంగు వ్యక్తి చైర్మన్, ఇవాళ కూడా ఆయన అనుంగు వ్యక్తి చైర్మన్. ఓకే ఇవాళ మధ్యలో ఇంకో మొత్తం ఆయనే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు గత 15 సంవత్సరాలుగా. ఓకే. అప్పుడు పోల్లు లేకున్నా కానీ పోల్లు కొన్నట్టు. ఇప్పుడు మాకు మిడ్ మానేర్ లో ముంపు గ్రామాలు ఉండే, చీర్ల వంచ గిర్ల వంచ అవన్నీ. ఆ ముంపు గ్రామాలు అయినప్పుడు అక్కడ నుంచి పోల్స్ తీసేసి మళ్ళీ వాటిని వేరే ప్లేసులలో వేసి అవి కొన్నట్టు సృష్టించి డబుల్ బిల్లులు సృష్టించి తీసుకున్నారు. ఇట్లా స్క్రాప్ నమ్మడంలో గానీ, రిక్రూట్మెంట్ లో గానీ, అన్నిటిలో కూడా అప్పుడు అనేకమైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాస్తవం. మరి కేటీఆర్ ఆన్సర్ చెప్పాలి దీనికి. ఏం సమాధానం చెప్తారు? 95 కోట్ల అవినీతి అఫీషియల్గా బయటపడ్డది. ఇంకా దాని వెనకాల పెద్ద కథే ఉందని చెప్తా ఉన్నారు. 600 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఇట్లా మొత్తం డిస్కమ్లన్నింటినీ కొలాప్స్ చేసి మళ్ళీ ఇప్పుడు కరెంట్ వస్తలేదని మళ్ళీ డ్రామాలు వేషాలు. టోటల్ 60,000 to 70,000 crores నష్టాల్లోకి డిస్కమ్లను నెట్టేసినారు.